కన్యారాశి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. శ్రీ కమలాకరాయ నమః. నమస్కారం. శ్రీ వికారీనామ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయము 5గా ఉంటుంది. రాజపూజ్యము 4, అవమానం 5గా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారి యొక్క గ్రహాల స్థితిగతుల సంచారాలు మనం గమనించినప్పుడు, గురుడు ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం 22 ఏప్రిల్ వరకు కూడా, మరియు నవంబరు 4 తర్వాత ధనుస్సు రాశి యందు చతుర్థ స్థానంలో సంచరించడం వలన వ్యావహారిక విషయాలు ఒక కొలిక్కి రావటం చేత చక్కని ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిసి వస్తుంటాయి. నవంబరు 4 వరకు కూడా వృశ్చిక రాశి యందు తృతీయ స్థానంలో సంచరించడం వలన సోదరుల యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతుంటారు. ఇక తలచిన కార్యక్రమాలు కూడా చేపట్టి పూర్తి చేసుకోవటం, అనుకున్నటువంటి విధంగానే ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కన్యారాశి వారికి ఈ సంవత్సరం శని సంబంధమైనటువంటి సంచార ఫలితాలు మనం గమనించినప్పుడు, ఉగాది నుండి కూడా వచ్చే సంవత్సరం జనవరి 24 వరకు ధనుస్సు రాశి యందు చతుర్థ స్థానంలో శనిగ్రహం సంచరించడం వలన మనోభీష్టాలు సిద్ధిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సిద్ధించే సమయానికి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అంటే ఎంత ఎక్కువైతే కష్టపడుతుంటారో అంత శుభప్రదంగా మీరు ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఇక ఆ తరువాత మకర రాశి యందు పంచమ స్థానంలో ఈ శనిగ్రహం సంచరించడం వలన స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలను అనవసరంగా అగౌరవపరచటం, వారిని అవమానపరచడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి స్త్రీలకు కన్యారాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఇక వివాహ శుభ కార్యక్రమాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయి. రాహుగ్రహ సంబంధమైనటువంటి సంచారాలు మనం గమనించినప్పుడు, రాహుగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు మిథున రాశి వారికి దశమ స్థానంలో ఈ రాహుగ్రహం సంచరించడం వలన జీవితంలో మంచి మంచి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇక కేతుగ్రహ స్థానస్థిత సంచారాలు మనం గమనించినప్పుడు, ఈ కేతుగ్రహము కన్యారాశి వారికి ఈ సంవత్సరం ధనుస్సు రాశి యందు చతుర్థ స్థానంలో సంచరించడం వలన దగ్గర వారు దూరం అయ్యేటటువంటి కొన్ని రకాల ఇబ్బందులు, పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా తొందరపడకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా సమయాభావంతో వేచి చూసేటటువంటి ధోరణితో, ఓర్పుతో, నేర్పుతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తూ అనుకున్నటువంటి పనులు సాధించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మొత్తం మీద కన్యారాశి వారికి ఈ సంవత్సరం గ్రహాల యొక్క స్థితిగతులను మనం గమనించినప్పుడు, ఈ సంవత్సరం సామాన్యంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పనులు నెరవేరుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొంత వేరు రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సోదర వర్గంతోనూ మంచి సఖ్యత మాత్రం ఉండగలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు మీకు చక్కబడుతూ ఉంటాయి. గృహంలో కొన్ని రకాల పరిస్థితుల ప్రభావం చేత కొంత అశాంతికరమైనటువంటి జీవిత వాతావరణం ఏర్పడుతుంది. పుత్ర సంతానం ద్వారా ఈ సంవత్సరం కన్యారాశి వారు మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. విశేషమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి. ఆ విశేషమైనటువంటి ఆలోచనలే మిమ్మల్ని కొంత ముందుకు కూడా తీసుకెళ్ళగలుగుతూ ఉంటాయి. స్త్రీల వలన ఈ సంవత్సరం కన్యారాశి వారు కొంత విరోధములు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కొంత అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటుంటాయి. మాట పట్టింపులు కలగవచ్చు. కొంతకాలం పాటు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు లేదా అపూర్వ దేవతా దర్శనాన్ని చేసుకోగలుగుతుంటారు ఈ సంవత్సరం కన్యారాశి వారు. ఎక్కువగా ధర్మ కార్యక్రమాలందు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇతరులకు చెప్పే పనులు కాకుండా ఇతరులకు ఉపయోగపడేటటువంటి ఏవైతే పనులు ఉంటాయో అలాంటి మంచి పనులను ఎంచుకొని వారికి సహాయ సహకారాలను అందించగలుగుతారు. లాభ నష్టాలతో ఈ సంవత్సరం సమానంగా సాగుతూ ఉంటుంది కన్యారాశి వారికి. ఇక కన్యారాశి వారు ఎవరైతే వ్యవసాయదారులుగా ఉంటుంటారో వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు,
కన్యా రాశికి చెందినటువంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వారు నూతన పంటలను వేయటం ద్వారా మంచి ఆదాయాన్ని కూడా పొందగలుగుతూ ఉంటారు. విద్యార్థులకు శ్రమ చేత మంచి ఫలితాలు అందుతూ ఉంటాయి. కాంట్రాక్టులకు అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వారికి మంచి ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఇక ఇతరమైనటువంటి వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు కూడా ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉండబోతుంది. సినిమా, టీవీ, కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి ప్రోత్సాహంతో పాటు ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూరుతూ ఉంటాయి. పాండిత్యాన్ని నమ్ముకుంటూ జీవనాధారాన్ని తీసుకెళ్తున్నటువంటి వారికి కొంత ఈ సంవత్సరం సంఘంలో గౌరవాన్ని తగ్గేటటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సహాయం కోరి మీ వద్దకు వస్తే, ఏదైనా బాధతో కష్టాల్లో మీ దగ్గరికి వస్తే వారిని ఓదార్చేటటువంటి ప్రయత్నం చేయండి. వారిని మరింత బాధ పెట్టకుండా వారికి ఉన్న కష్టాన్ని అర్థం చేసుకుంటూ మీకు చేతనైతే ఎంతో కొంత పరిష్కార మార్గాలను తెలియచెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. కానీ భయపెట్టడం అనేది అంత మంచిది కాదు. ఇక డాక్టర్లు, ఇంజనీర్లకు, లాయర్లకు తాము చేసేటటువంటి వృత్తులకు చక్కగా న్యాయాన్ని చేకూర్చగలుగుతూ ఉంటారు. రాజకీయ నాయకుల యొక్క ఈ సంవత్సరం స్థితిగతులు కొంత ఇబ్బందిగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి పదవులను వదిలివేసే పరిస్థితి రావచ్చు. కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో తాము అనుకున్నటువంటి, తాము చేపట్టినటువంటి పనుల్లో చక్కని సంతోషాన్ని కూడా పొందగలుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం మొత్తం మీద ఈ కన్యా రాశి వారి యొక్క గ్రహాల స్థితిగతులు మనం గమనించినప్పుడు మరింత శుభత్వం కోసం వీరు చేయవలసినటువంటి పరిహారాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంటే వికారీనామ సంవత్సరంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మనం గమనించినప్పుడు వీలైతే ఎక్కువసార్లు శివాలయాన్ని దర్శనం చేసుకోవటం, శివునికి అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం కూడా మంచిది. వీలైతే ఒక మహన్యాస పారాయణంతో కూడినటువంటి మహాలింగార్చన నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం కూడా వీరికి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా మహాలింగార్చన కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా గ్రహాల యొక్క ఇబ్బందులు తొలగిపోయి మంచి శుభత్వం కూడా చేకూరుతూ ఉంటుంది. ఈ కన్యా రాశి వారు ఎక్కువగా శివాలయాన్ని దర్శనం చేసుకోవటం, పరమేశ్వరుని ఆరాధించడం, అర్చించడం, పరమేశ్వరుని నమ్ముకుని ఉండటం అనేది చాలా మంచిది. వీలైతే శక్తి కలిగిన వాళ్ళు చక్కగా స్వామివారికి ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ మహాలింగార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం మంచిది. శక్తి లేనటువంటి వాళ్ళు శివాలయాల్లో జరిగేటటువంటి అభిషేక కార్యక్రమాలు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్న సరే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వికారీనామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలాలు. ఇవి ఈ వికారీనామ సంవత్సరంలో కన్యా రాశి వారు చేసుకోదలసినటువంటి పరిహారములు. స్వస్తి.